థ్యాంక్ యూ సార్. చూడు, నువ్వు టైం వేస్ట్ చేయడం అనవసరం. నువ్వు విషయం చెప్పేంత వరకు నిన్ను విడిచిపెట్టిన క్లారిటీ నీకు ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు నీకున్నవి రెండే ఆప్షన్స్. నువ్వు బతకాలంటే నిజం చెప్పాలి, కొన్ని రోజులైనా బతకాలంటే ఈ ఫుడ్ తినాలి. నాకేం తెలియదు, ప్లీజ్ నన్ను వదిలే, ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలే. తెలీదని చెప్తే జాలి చూపించి వదిలేస్తాను అనుకుంటున్నాను. నిజం చెప్పవని ఏ రోజైతే నాకు అనిపిస్తుందో ఆ రోజు కాల్చి పడేస్తా. ఎలా కనిపిస్తున్నాను నీకు? రే, రోజు రోజుకి పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి, ఎక్కువ రోజులు వెయిట్ చేయలేను. చెప్పరా గోపి. రే అర్జున్, వాడిని ఇక్కడే దాచడం ప్రాబ్లం అవుతుందేమోరా. వాడిని ఎప్పుడు ఏం చేయాలో, ఎక్కడ దాచాలో నాకు క్లారిటీ ఉంది. నువ్వు దాని గురించి టెన్షన్ పడకు, నువ్వు జాగ్రత్త. సరేరా. కట్ కట్ కట్. యా, చేయి తీసుకురాలి. పెన్ పెన్. యా, కొంచెం రిలాక్స్ అవ్వు, కూర్చో. కమ్. ఓకే. నెక్స్ట్ షాట్ రెడీ చేయి. షాట్ బాగా వచ్చింది, ఇంకొకటి చేద్దాం. ఓకే, కొంచెం ఓకే. కెమెరా రే, కొంచెం అవుట్. హే మిస్సెస్ అర్జున్. దానికి ఇంకా టైం ఉందిలే, కానీ ఏం చేస్తున్నావు? నేనా, షూటింగ్లో ఉన్నా. పెళ్లి డేట్ దగ్గరలో ఉంది, ఇంకా చాలా పనులున్నాయి. ఈ టైంలో కూడా షూటింగేనా? షాపింగ్ చేయాలి, త్వరగా వచ్చేయి. అవునా, ఎక్కడున్నావు? బాయ్ ఫ్రెండ్వి, కాబోయే భర్తవి. నువ్వు ఎలాగో పట్టించుకోవట్లేదని నా ఫ్రెండ్ మౌనికాతో బయటకు వచ్చా. నువ్వు ఇలా అంటావనే కాల్ చేసి కలుద్దాం అనుకున్నాను. ఇంతలో కాలింగ్ బెల్ కొట్టినట్టు నువ్వే కాల్ చేసావు. ఛా, స్క్రీన్ ప్లే బాగుంది, ఇలాంటివి నీ స్క్రిప్ట్లో రాసుకో, బాగుంటుంది. అయ్యో అను, నిజంగా చెప్తున్నా. నీకోటి తెలుసా, నేను సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. నేను కలిసి చెప్దాం అనుకున్నాను. సర్ప్రైజా? ఏంటది? అను, ప్లాన్ చేసి ఇచ్చేది ప్రైజ్, అనుకోకుండా ఇచ్చేది సర్ప్రైజ్. సో వెయిట్ చేయి, నేనే వచ్చి కలిసి చెప్తాను. నువ్వున్న లొకేషన్ షేర్ చేయి, ఏదైతే అయింది జెట్ స్పీడ్లో వచ్చేస్తాను. సరే, లొకేషన్ సెండ్ చేస్తున్నా. ఓకే, బాయ్. ప్యాకప్. కొత్త స్టోరీస్ రాసే నాకు
తను చూసిన తర్వాత నా మనసులో కొత్త స్క్రీన్ ప్లే స్టార్ట్ అయింది. నా హార్ట్ బీట్తో పాటు కొత్త బీజియం వినిపిస్తుంది. టైం స్లో మోషన్ షాట్లా నెమ్మదిగా గడుస్తుంది. ఫాలో అయిన దూరం, తనని చూడటానికి వెయిట్ చేసిన టైం అన్నీ తనకు కనిపించగానే ఫ్లాష్ కట్లా మాయమైపోయి ఫ్యూచర్ తనతోనే ఫిక్స్ అయినట్టు అనిపించింది. నువ్వు చాలా లక్కీ ఫెలోరా. తను నా కళ్ళతో నేను రాసుకున్న కథలా కనిపించింది. హలో మూర్తి గారు, ఎలా ఉన్నారు? డాడీ 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 కొంచెం ఆఫీస్ వర్క్లో ఉండి కాల్ చేయలేకపోయాను. మళ్ళీ మొదలు పెట్టారా పెళ్ళిగోలా? వయసు వచ్చిన ప్రతి ఒక్కడు ఏదో సాధించాలని పెళ్లి చేసుకుంటారు, కానీ నేను మాత్రం ఏదైనా సాధించాకే పెళ్లి చేసుకుంటాను. డాడీ డాడీ నాకు ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది, నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. బాయ్ 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 బాయ్. యా, 1 mango smoothie please. లొకేషన్ అయితే బాగుంది, కొన్ని పిక్స్ తీసుకుందాం. ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా? ఆర్డర్ సార్. 2 బ్లాక్ కాఫీ. మ్యామ్ మీకు? నాకు క్యాప్చినో. హే, నాకు కూడా హార్ట్ సింబల్ పెద్దగా. అబ్బో, నీకెన్నిసార్లు చెప్పాను నా వెంట పడద్దని? నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్ రావట్లేదు. చూడు బుజ్జి, అమ్మాయిల ఫీలింగ్స్ అనేవి పెనం మీద దోశ లాంటివి. అందరూ దోశనే చూస్తారు తప్ప మండుతున్న పెనం లాంటి మమ్మల్ని చూడరు. హే సారీ, నేను రావడం లేట్ అయిందా? ఇతనెవరు? మీ బాబాయా? హాయ్ అంకుల్. చూడు తమ్ముడు, అరే అంకుల్, చాలా సినిమాల్లో చూశాను, పక్కన కూర్చో. అలా కాదండి, తను నాకు తెలుసు. నా గురించి చెప్పలేదా మీ అంకుల్కి? అది అవునా, బాగానే సెట్ చేసావుగా. సెట్ చేయడమే అయితే తన గురించి తెలుసు. చెప్తాను. తన పేరు అర్జున్, వాళ్ళ ఫాదర్ పేరు ప్రసాద్, మదర్ పేరు లక్ష్మి. తను వైజాగ్లో ఉంటాడు. మొన్నే రీసెంట్గా హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. అతను యాడ్ ఫిలిం డైరెక్టర్. నా గురించి ఎంత డీటెయిల్గా చెప్తుందేంటి అంటే థ్యాంక్ యూ బాబాయ్. సంవత్సరం నుంచి తిరుగుతున్నాను కదా, ఆ మాత్రం చెప్పాలనిపించలేదా? 1 year నుండి నేను అవాయిడ్ చేస్తున్నాను కదా, నాకు ఒకడు ఉన్నాడని తెలుసుకోవచ్చు కదా. కాఫీ హార్ట్ సింబల్ పెద్దగా వేసా సార్. అయినా నా గురించి నీకెలా తెలుసు? అదొక సీక్రెట్, ఎవరికి చెప్పకు. నాకు ఫేస్ రీడింగ్ వచ్చు. ఫేస్ రీడింగ్? సో ఎవరి ఫేస్ అయినా చూస్తే చాలు వాళ్ళ గురించి ఇలా చెప్పేస్తాను. ఓ, అంటే జాగ్రత్తగా ఉండాలి.
మీ పేరెంట్స్ పెళ్లి సంబంధం కోసం మా నాన్నగారికి మీ ఫొటోస్ ఇంకా డీటెయిల్స్ పంపించారు. అలా తెలుసు. మా పేరెంట్సా?